నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో కులగణనకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్ర కులగణనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టనున్నట్లు చెప్పారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ఉద్దేశమని సీఎం తెలిపారు. కులగణన కోసం ఇంటింటి సర్వే చేస్తారన్న ఆయన ఉపాధి, రాజకీయ అవకాశాలు, ప్రణాళికల కోసం ఈ వివరాలు దోహదపడతాయన్నారు. బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడం సహా జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టలేదన్న సీఎం ఆ వివరాలు రహస్యంగా ఉంచి ఎన్నికలప్పుడు వాడుకున్నారని ఆరోపించారు. కులగణన కోసం బిల్ తెస్తే భారత్ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. 2 రోజుల్లో బిల్ ఆమోదించుకుందామన్న ఆయన ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు. అయితే కులగణనకు బిల్ అవసరం లేదన్న మంత్రి పొన్నం గతంలోనూ బిల్ లేకుండానే జరిపినట్లు గుర్తు చేశారు. కులగణనకు చిత్తశుద్ధి ఉంటే సరిపోతుందన్నారు. తర్వాత తీర్మానాన్ని సభ ఆమోదించింది. లోక్సభ ఎన్నికలకు ముందు భారాసకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఉదయం భారాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె తర్వాత భారాస అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు. అనంతరం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ లో చేరారు. రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా దంపతులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. భారాస, భాజపాలకు చెందిన మరికొందరు ప్రజా ప్రతినిధులు కూడా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పార్టీలకు చెందిన దాదాపు 16 మంది ప్రజా ప్రతినిధులు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరో 20 మందికి పైగా కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈ మధ్యాహ్నానికి నామినేషన్ల పరిశీలన ముగియగా తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, భారాస అభ్యర్థి బద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ ఎన్నికల కోసం శ్రమజీవి అభ్యర్థులు జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థి కిరణ్ రాథోడ్ వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ మేరకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే ముగ్గురు ఏకగ్రీవ ఎన్నికను ఈసీ ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్లు వేసిన ముగ్గురు వైకాపా అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. ఈ మధ్యాహ్నం నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు వైకాపా అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, రఘునాథ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లను ఆమోదించారు. ఈ ఎన్నికలకు నామినేషన్ వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ను తిరస్కరించారు. ఈ నామినేషన్ వేయడానికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా అందుకు సంబంధించిన పత్రం లేనందున ఆయన నామినేషన్ తిరస్కరించారు. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే వైకాపా అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికను ఈసీ ప్రకటించనుంది. వైకాపా నేతలు చొక్కాలు మడతపెడితే పసుపు సైన్యం, జన సైనికులు వారి కుర్చీలు మడతపెడతారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆ దెబ్బకు జగన్ కుర్చీ ఖాళీ అవుతుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల శంఖారావం సభలో పేర్కొన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహిస్తూ అధికారులకే టార్గెట్లు విధించి ప్రజల్ని తాగుబోతుల్ని చేస్తుందని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు పన్నుల భారంతో అల్లాడుతున్నారన్న లోకేష్ 5 ఏళ్లుగా విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని విమర్శించారు. జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్ అని విమర్శించిన లోకేష్ అధికారానికి వచ్చినప్పటి నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రాగానే సంక్షేమ రాజ్యం అందిస్తామని చెప్పారు. రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ ధ్రువపత్రాలన్నీ పరిశీలించాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను హైకోర్టు పరిశీలించింది. నిబంధనల మేరకే ధ్రువపత్రాలు జారీ చేశారని అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ కు అసలు సినిమా ఇప్పుడు మొదలవుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు జగన్ నడిపించిన సినిమా అయిపోయిందని ఆయన చెప్పారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్ష కట్టి అది రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఓ చరిత్రాత్మక విషాదమని పేర్కొన్నారు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారుల్ని చిత్రహింసలకు గురి చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
ఈ కుట్రలకు దారుణాలకు అద్దం పట్టిన రాజధాని ఫైల్ సినిమా జగన్ క్రూరత్వానికి, వైకాపా విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దానికోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను కళ్లకు కట్టిందని తెలిపారు. అందుకే ఈ సినిమా విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని ఆక్షేపించారు. ఈ ఆటలు సాగలేదని హైకోర్టు చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. తెలుగు ప్రజలంతా థియేటర్లలో రాజధాని ఫైల్ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో విదేశీ కోర్సుల్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమంటూ ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడెక్స్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూనివర్సిటీల నుంచి 2000కు పైగా కోర్సులు ఏపీ పిల్లలకు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి ఆయా కోర్సులు పూర్తి చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. విశ్వవిద్యాలయ వీసీలు వీటి వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంతో పాటు ప్రపంచంతో పోటీ పడుతోందన్న జగన్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉంటేనే పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రముఖ చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 112వ శాఖను ప్రారంభించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదురుగా మార్గదర్శి 112వ శాఖను ఈనాడు సంస్థల ఎండీ సిహెచ్ కిరణ్ వర్చువల్ గా హాజరు కాగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ పి రాజాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వర్చువల్ గా మాట్లాడిన ఈనాడు ఎండీ కిరణ్ కొత్త కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాతాదారుల సేవలో జగిత్యాల శాఖ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 60 ఏళ్ల ప్రస్థానంలో మార్గదర్శి నిజాయితీగా లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించిందని వివరించారు. అవసరం ఏదైనా మార్గదర్శి ఉందనే ధీమా ఖాతాదారుల్లో ఉండటం సంస్థ ఎదుగుదలకు దోహదం చేసిందని గుర్తు చేశారు. రష్యా ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని తయారు చేస్తుందని అమెరికా ఆరోపించింది. రష్యా ఆయుధ తయారీ పెద్ద సమస్యకే దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆ ఆయుధాన్ని ప్రయోగానికి ఇంకా సిద్ధం చేయలేదని శ్వేత సౌధం అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఆ సాంకేతికతపై తమ అధికారులు విశ్లేషిస్తున్నారని, మిత్ర దేశాలు, భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై నేరుగా రష్యాతో చర్చించాలని అధ్యక్షుడు జో బైడెన్ తమను ఆదేశించినట్లు వివరించారు. అయితే రష్యా తయారు చేస్తున్న ఆయుధంతో భూమికి, మనుషులకు తక్షణం ఎలాంటి ముప్పు లేదని కిర్బీ వివరించారు. అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్ని శ్వేత సౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అమెరికాలో వివిధ ప్రాంతాల్లో 4 భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించారు. విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్న వేళ శ్వేత సౌధం స్పందించింది. జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా హింసను ఉపేక్షించేది లేదని శ్వేత సౌధం ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. అమెరికాలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపజేసిన వ్యవహారం అపిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలతో తాత్కాలికంగా సద్దుమడిగింది. 2018-19లో ఇచ్చిన నోటీసులకు స్పందించలేదని, జరిమానా కట్టలేదంటూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగాలకు చెందిన 9 బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు తెలిపిన కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ తాము జారీ చేసిన చెక్కులు బ్యాంకులో చెల్లుబాటు కాలేదన్నారు. యూత్ కాంగ్రెస్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి తమకు 210 కోట్ల రూపాయలు కట్టాలని ఆదాయ పన్ను శాఖ అడిగినట్లు మాకెన్ తెలిపారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన ఖాతాలను స్తంభింపచేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు 2 వారాల ముందు ప్రతిపక్షం బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేసినట్లేనని విమర్శించారు. అటు తాము పంపిన నోటీసులకు కాంగ్రెస్ సరిగా స్పందించనందునే ఖాతాలను స్తంభింపజేశామని ఐటీ విభాగం తెలిపింది. ఐటీ విభాగం చర్యల్ని కాంగ్రెస్ ఐటీ అపిలేట్ ట్రైబ్యునల్లో సవాల్ చేసింది. అక్కడ జరిగిన విచారణలో ఖాతాలు స్తంభింపజేస్తే ఎన్నికల్లో హస్తం పార్టీ పాల్గొనలేదని చెప్పారు. ఈ వాదన విన్న అపిలేట్ ట్రైబ్యునల్ ఖాతాలను విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.